హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చేపల కూర చూడండి. దీని ప్రాసెస్ ఎలాగో చెప్తాను. ఇదిగో కారం వేస్తున్నానండి. ఇదిగో కారం, సరిపడా కారం వేస్తానండి. కారం, ఇదిగో ఉల్లిపాయలు వేస్తున్నా. టమాటా ముక్కలు అండి. ఈ కొరమేలండి చేప. 2 కేజీలు చేపలు తీసుకొచ్చాడు మా వారు. రెండు కేజీలు చేపలండి. టమాటాలు, ఉల్లిపాయలు, చేపలు వేసాను. మామిడికాయ ముక్కలు వేసాను. ఇదిగో కారం వేస్తున్నా, నూనె వేస్తున్నానండి. చాలండి, నూనె ఎక్కువ వద్దు. చూడండి, కలుపుతున్నాను. చాలా అంటే చాలా బాగుంటుందండి. అలా ఇది మామిడికాయ ముక్కలతోనండి ఈ చేపల కూర. మీకు నచ్చిద్ది, చాలా టేస్టీగా బాగుంటుంది. చూడండి, పులుపది కూర ఉడికినాక ఎంత బాగుంటుంది. చూడండి చేప, చూడండి ఫ్రెండ్స్, ఇదిగో చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. బాగుండిద్ది ఫ్రెండ్స్. ఇలా మీరు కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉండిద్ది, బాగుంటుంది. ఇది కొరమేలు ఫ్రెండ్స్. ఈ కొరమేలు, ఇదిగో ఇది కొరమేలు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా వండుకోండి. బాగుంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో సరిపడా వాటర్ పోద్దామండి. సరిపడా వాటర్ పోద్దాం. చూడండి వాటర్ పోద్దాము. వాటర్ తీసుకొచ్చాను, పోస్తానండి. మంచిగా కలిపానండి. ఉప్పు పట్టిద్ది. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉండిద్ది. ఓకేనా ఫ్రెండ్స్, చాలా రుచిగా ఉండిద్ది, చాలా టేస్ట్గా ఉండిద్ది, చాలా బాగుంటుంది. ఇది మామిడికాయలతోటి చేస్తున్నాను ఫ్రెండ్స్. చింతపండు పులుసు కాదు, మామిడికాయలతోటి. మీరు కూడా ఇలా చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, చాలా అంటే చాలా టేస్ట్గా ఉండేది, బాగుంటుంది. చింతపండు పులుసు పోయిన ఫ్రెండ్స్. మామిడికాయ ముక్కలు వేసే కదా, ఉల్లిపాయలు, టమాటాలు, మామిడికాయ ముక్కలు, చేపలండి. చాలా బాగుంటుంది, చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది ఫ్రెండ్స్. చూడండి, మీకు నచ్చిద్ది. ఇవాళ అంటే రోజు ఇప్పుడు మనం చింతపండు పులుసుతో ఒకటి, మామిడికాయ పులుసుతో కూడా ఇలా పెట్టుకోవచ్చు. ఇది ఇలా నూనెలో కూడా ఫ్రై చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉండిద్ది ఫ్రెండ్స్. చూడండి. అలాగే కానీ ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, చాలా అంటే చాలా టేస్టీగా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు సరిపడా వాటర్ పోస్తున్నానండి. చాలా ఇంకా వాటర్ పోసినా కదిలీయకూడదు. ఇది ఇగురు ఫ్రెండ్స్. లేదా పులుసులాగా కూడా పెట్టుకోవచ్చు. మన ఇష్టం. పులుసులాగా కూడా పెట్టుకోవచ్చు. మనం ఇష్టం వచ్చినట్టు వండుకోవచ్చు. ఇది చాలా టేస్టీగా ఉండిద్ది ఫ్రెండ్స్. చాలా రుచిగా ఉండిద్ది, టేస్ట్గా ఉండిద్ది. మీకు నచ్చిద్ది ఫ్రెండ్స్. ఇలా వండుకోండి మీరు కూడా. కూర ఉడికిన తర్వాత చూపిస్తుంది దీన్ని కలర్ఫుల్. ఓకేనా ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్, బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది ఫ్రెండ్స్. నిజంగా చాలా రుచిగా ఉండిద్ది. ఇది ఉడికిన తర్వాత ఇంకా దగ్గరకు వస్తుంది అన్నప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తాను. తర్వాత చెక్క, లవంగా, గరం మసాలా పౌడర్ కొంచెం వేస్తాను. ఇంకంతే ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేస్తాను. కరివేపాకు ఎందుకు వేస్తానంటే కంటికి మంచిది కదా, దాని ఫ్లేవర్ కూడా మంచిగా
మంచి స్మెల్ బాగుంటుంది. నాకు నచ్చింది అన్నిట్లో వేస్తాను నేనైతే. చాలా మంచిది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్?